దసరా రోజు సొంతూరుకు చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీంతో గజమాల వేసి ఆహ్వానించిన నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సామాన్యులతో కలిసి వెళ్లి జమ్మి చెట్టు పూజ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు చేరుకునే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ సూచనలు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహణ, రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను కేటాయించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బందోబస్తుకు వెళ్తుండగా మహబూబ్ నగర్ డీఎస్పీకి ప్రమాదం. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్కు మాత్రం తీవ్ర గాయాలు. లారీ ఢీకొట్టడంతో పోలీసు వాహనం ధ్వంసం. బేగం బజార్లోని ఓ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్లో భారీ అగ్ని ప్రమాదం. దసరా పండుగ వేళ నిర్వాహకులు షాపును మూసివేయడంతో తప్పిన పెను ప్రమాదం. కాకపోతే షాపులోని బంగారం, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి కావడంతో భారీగా నష్టం వాటిల్లినట్టు సమాచారం. తమ మోసాలకు పౌర సేవలను వాడుకుంటున్న సైబర్ మాయగాళ్లు ఫోన్ నెంబర్లకు మాల్వేర్ లింకులు పంపి హ్యాక్ చేసి దోచేస్తున్న దుండగులు సెల్ ఫోన్లలో లావాదేవీలను తమ పరిధిలోకి తీసుకుని బ్యాంకు యూపీఐ ఖాతాలోని నగదును ఖాళీ చేయడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సైబర్ పోలీసులు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్టు తెలిపిన విశాఖ వాతావరణ కేంద్రం. దీంతో ఈ రోజు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడి. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. కర్నూలు జిల్లా దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి బన్నీ జైత్రయాత్రలో చెలరేగిన హింస. 2 వర్గాలు కర్రలతో తలపడటంతో అపశృతి. ఉత్సవంలో దేవతామూర్తులను తీసుకువెళ్లేందుకు 2 వర్గాలు పోటీ పడగా 100 మందికి పైగా గాయాలు, 2 భక్తుల మృతి. భారతీయ ఉత్పత్తులకు స్వదేశీ సంత రానున్న రోజుల్లో గ్లోబల్ సంతగా మారుతుందని ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం. ఇందుకు మన దేశ ఉత్పత్తుల కొనుగోలు చేసేందుకు మనమందరం ముందుకు రావాలంటూ పిలుపు. నిన్న చేతివృత్తి కళాకారులతో మాట్లాడి వారి ఉత్పత్తులు వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు. దసరా ఉత్సవాల్లో 11 అలంకరణలతో పూజలు అందుకున్న దుర్గామాతకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహణ. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించడం, నేల కొరిగిన భారీ వృక్షాలు. దీంతో రహదారిపై నడిచే వాహనాలు రాకపోకలకు ఏర్పడిన తీవ్ర అంతరాయం. తమిళనాడులో మరోసారి బాంబు కలకలం. ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ మరియు సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి బెదిరింపులు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సోదాల నిర్వహణ. అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కీలక పరిణామం. ఈ కేసుకు సంబంధించి మరో 2 పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 4. అధునాతన క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోన్న భారత్. ఈ క్రమంలో హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తున్న శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా ధ్వని పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని DRDO ప్రయత్నం. ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్కు పొంచి ఉన్న ముప్పు అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా సమాధానం. ఇతర దేశాల్లో భారత్ను అవమానించడమే రాహుల్ పని అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం. దీనిని దేశ ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారంటూ స్పష్టం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో లొంగిపోయిన మావోయిస్టులు సరెండర్ అయినట్టు వెల్లడించిన పోలీసు అధికారులు. ఇందులో 49 మందిపై కలిపి 1 కోటి రూపాయల వరకు రివార్డు ఉన్నట్టు స్పష్టం. భారత్పై సుంకాలు విధిస్తున్న ట్రంప్ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్. బయట దేశాల ఒత్తిడికి భారత్ తలొగ్గకూడదు అంటూ సూచనలు. మాస్కోతో ఇంధన వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని ఇతర దేశాలపై ట్రంప్ చేస్తున్న ఒత్తిడిని తప్పుపట్టిన పుతిన్. అమెరికా ప్రభుత్వ నిధులు కావాలంటే విదేశీ విద్యార్థుల అడ్మిషన్లను పరిమితం చేయాలని విశ్వవిద్యాలయాలకు తేల్చి చెప్పిన వైట్ హౌస్. ఈ మేరకు ప్రతిపాదించిన నిబంధనలను మెమో రూపంలో టాప్ యూనివర్సిటీలకు పంపినట్టు సమాచారం. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న గ్రీస్ ప్రభుత్వం. ముఖ్యంగా షిఫ్టులో పని గంటలను 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తం. దీంతో 24 గంటల సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా స్తంభించిన జనజీవనం. న్యూయార్క్లోని లాగటియా విమానాశ్రయంలో ఢీకొన్న 2 విమానాలు. ఈ ఘటనలో ఒక విమానం రెక్క విరిగిపోగా ముందు భాగం దెబ్బతిన్న మరో విమానం తక్కువ వేగంతో ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్న అధికారులు. త్వరలో భారత్లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ అక్టోబర్ 2వ వారంలో ఆయన ఢిల్లీకి చేరుకునే అవకాశాలున్నట్టు సమాచారం. తాలిబాన్లు ఆఫ్ఘన్ను చేజెక్కించుకున్న తర్వాత అక్కడి నాయకత్వం భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్న పాక్ ప్లేయర్లు మరోసారి దుమారం లేపిన తాజాగా మహిళల ప్రపంచ కప్ టోర్నీలో మాజీ కెప్టెన్ సనా మీర్ చేసిన వ్యాఖ్యలు. మ్యాచ్ మధ్యలో ఆజాద్ కాశ్మీర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఆమె చేసిన కామెంటరీపై నెట్టింట విమర్శలు. వన్డే ప్రపంచ కప్ లో అదరగొట్టిన బంగ్లాదేశ్ మహిళల జట్టు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లోనూ సమష్టిగా రాణించి విజయం సాధించిన బంగ్లా.
ఆసియా కప్ లో రషీద్ ఖాన్ కెప్టెన్సీలో పాల్గొన్న ఆఫ్ఘనిస్తాన్ టోర్నీ మధ్యలోనే ఇంటిముఖ పట్టిన ఆ జట్టు బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో ఓటమి పాలవడంతో ఈ టోర్నీకి ముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఆసియాలో రెండో బెస్ట్ టీం అని పలువురు క్రికెట్ విశ్లేషకులు చెప్పగా ఆ ట్యాగ్ మాకుమేమిచ్చుకోలేదని రషీద్ ఖాన్ స్పష్టం. అహ్మదాబాద్లోని మోతీ స్టేడియం వేదికగా వెస్టిండీస్లో జరుగుతున్న తొలి టెస్టులో ముగిసిన మొదటి రోజు ఆట. తొలి రోజు అర్ధశతకంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన టీమిండియా. భారత బౌలర్లలో విశ్రమించిన మహమ్మద్ సిరాజ్, బుమ్రా. ఆసియా కప్ లో పెద్ద చర్చకు దారితీసిన హ్యాండ్ షేక్ అంశం. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత క్రికెటర్లు కరచాలనం చేయకుండా వచ్చిన అంశం నేపథ్యంలో మహిళల ప్రపంచ కప్ టోర్నీలో ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలున్నట్టు వార్తలు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ గత వారం రోజుల్లో ఎలాంటి మార్పు లేదంటూ వ్యాఖ్య. తన గత రోజులను గుర్తు చేసుకుంటూ పోస్టు పెట్టిన రిషబ్ శెట్టి 2016లో తన సినిమాను ఒక్క షో ప్రదర్శించడం కోసం ఎంతో కష్టపడినట్టు వ్యాఖ్య. ఈ రోజు తనకు దక్కుతున్న గౌరవం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని వెల్లడి. దసరా పండుగ వేళ అభిమానులకు అప్డేట్ ఇచ్చిన నటి సమంత కొత్త ప్రయాణం అంటూ తన కొత్త ఇంటి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పోస్ట్. దీంతో ఆమె హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేశారా లేక ముంబైలో తీసుకున్నారా అని నెటిజన్లు సందేహం వ్యక్తం. అనుమతి లేకుండా తన ఫోటోలు వాడుతున్నారంటూ ఐశ్వర్య రాయ్ హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగా కోర్టు తీర్పు. ఈ క్రమంలో మరోసారి కోర్టును ఆశ్రయించిన ఐశ్వర్య, అభిషేక్ దంపతులు యూట్యూబ్ పై 4 కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేసినట్టు సమాచారం. నానితో ఓ సినిమా ఉందని స్పష్టం చేసిన సుజిత్ ఈ సినిమాకు సంబంధించిన ఫోటోను విడుదల చేసిన చిత్ర బృందం. దసరా సందర్భంగా హైదరాబాద్ లో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించడం, వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టినట్టు చిత్ర బృందం వెల్లడి. నటుడు వరుణ్ తేజ్, లావణ్య తమ చిన్నారి బారసాల కార్యక్రమం నిర్వహించినట్టు సమాచారం. దసరా సందర్భంగా తన కుమారుడి పేరును సోషల్ మీడియా వేదికగా రివీల్ చేసిన వరుణ్, వాయి తేజ్ కొనితెలుగా పేరు పెట్ట మీ అందరి దీవెనలు కావాలి అంటూ ఫోటోలను పంచుకున్న వరుణ్.